మదురై వెళ్ళినప్పుడు రిలేటివ్స్ ఇంటికి వెళ్తుంటే ఆస్ఫర్ అనే డేట్స్ అండ్ నట్స్ డ్రై ఫ్రూట్ షాప్ కనిపించింది. సరే చూద్దామని లోపలికి వెళ్ళాం. ఒకసారి షాప్ అంతా లుక్కేసేద్దాం. అమ్మో, చాలానే ఉన్నాయి చూడడానికి. ఏది కొందామన్న ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంది. డ్రై ఫ్రూట్ షాప్, ఇంత పెద్ద షాప్ నేను చూసింది ఫస్ట్ టైం అండి. షాప్స్ చూశాను కానీ చిన్న చిన్నవే చూశాను, ఎంత పెద్దది ఇప్పుడే చూస్తున్నాను. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఇద్దరు పనిచేస్తున్నారు. ఈ షాప్ ఓనర్ ఆయనే. వీడియో తీసుకుంటుంటే సిగ్గుపడుతున్నారు. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, అంజీరాలు, గ్రీన్ చాలానే ఉన్నాయి. లేసులు ఉన్నాయి, సోంపు ఉంది, దాల్చిన చెక్క కూడా ఉన్నాయి, జల్లీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నారో షాప్ని. ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ నో శాంపుల్ అనే బోర్డు కూడా పెట్టేశారు. చాలామంది శాంపుల్ అని తీసుకుంటూ ఉంటాం కదా, ఎలా ఉంటుందో టేస్ట్ చేసాక తీసుకుంటాం. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోకుండానే వెళ్ళిపోతారు. అందుకనే నో శాంపుల్ని పెట్టేశారు. లాలీపాప్స్ కూడా ఉన్నాయి. కౌంటర్ ఇది. ఆస్ఫర్ డెలికేసీస్ అని వీళ్ళు హనీ ఫారెస్ట్ నుంచి తెప్పిస్తారంటండి. అక్కడ నుంచి తీపిచ్చి ఇక్కడ అమ్ముతారంట. సాస్ అండ్ ఆయిల్స్, ఇన్ని రకాల సాసులు నేనైతే ఎక్కడ చూడలేదు. ఓన్లీ నాకు టమాటా సాస్, చిల్లీ సాస్, గార్లిక్ సాస్తో ఒక్కటే తెలుసు, ఇంకేం తెలీదు. చాలా రకాల సాసులు అయితే ఉంటాయని ఇప్పుడే తెలుసుకున్నాను. చూసారా, హర్షీస్ కూడా ఉన్నాయి, చాక్లెట్ సిరప్స్. ఇవన్నీ తెలిసినవే. జ్యూస్, ట్యాంగ్, ఇవన్నీ మనం కలుపుకుంటాం కదా నెలలో, రసన లాంటివి. టీ అండ్ కాఫీ. వీళ్ళు కాఫీ పౌడర్ కూడా తయారు చేస్తారంట. వీళ్ళ ప్రోడక్ట్ అంటండి అది, ఆస్ఫర్ ప్రోడక్ట్ అంట. లేస్ ప్యాకెట్స్, కుర్కురే ప్యాకెట్స్, పిల్లలు తినేవి, స్నాక్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. అక్కడ డబ్బాలు గొట్టాలా ఉంటాయి కదా, అందులో కూడా లేస్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అవన్నీ అవేనండి, డబ్బాల్లో ప్యాకెట్స్లో అన్నీ లేసే. ఇంపోర్టెడ్ వైన్. వైన్ అంటే బార్ షాప్లో వైన్ అనుకోకండి, పైన చాలా రాశారు ఎక్కడి నుంచి తీస్తారు ఈ వైన్ అనేది, ఎలా తయారు చేస్తారు అనేది. ఇంకా కిందకు వెళ్తే చాక్లెట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవైతే గిఫ్ట్ ఇస్తే చాక్లెట్ ప్యాకెట్స్, అంటే చాక్లెట్ డబ్బాలు ఉంటాయి కదా, బాక్సులు, ఐరన్ బాక్సుల్లో పెట్టి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, అవైతే చాలానే ఉన్నాయి. కార్న్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి. ఆ బిస్కెట్స్లో చాలా రకాల బిస్కెట్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. కుకీస్, వేఫర్స్ అండ్ హెల్తీ వేఫర్స్ కూడా ఉన్నాయి. చాలా రకాల వేఫర్స్ అయితే ఉన్నాయండి. చాక్లెట్ బాక్సెస్ అయితే చాలా ఉన్నాయి. హర్షీస్ ఉన్నాయి, కిసెస్ ఉన్నాయి. ఎంతమందికి ఇష్టం ఇలా హర్షీ ఫ్లేవర్, కిసెస్? ఈ రెండు తినకుండా అయితే ఎవరు ఉండలేరు. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. చాక్లెట్స్ చూసారా, చాలా ఉన్నాయి. డైరీ మిల్క్, ఇదైతే వీళ్ళ ప్రోడక్టే అంటండి. వాళ్ళు తయారు చేశారంట, హోమ్ మేడ్ చాక్లెట్స్ అంట. మధ్యలో ఉన్నవి ఇవి క్యాండీస్. ఇవి కూడా హోమ్ మేడ్ చాక్లెట్స్ అని చెప్పారు. ఇవి పావు కేజీ లెక్క అలా అమ్ముతారంట. 150 గ్రాములు కూడా అమ్ముతారు. ఇందులో చాలా రకాల టిన్స్ ఉన్నాయండి. మనకు తెలిసిందైతే థమ్స్అప్, పెప్సీ, కోకోకోలా టిన్సే. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇదేనండి ఆస్ఫర్ వాళ్ళది కాఫీ పౌడర్ అని చెప్పాను కదా, వాళ్ళు తయారు చేస్తారంట. డేట్ సిరప్స్ కూడా, ఇవన్నీ ఫారెస్ట్ నుంచి తీసుకొస్తామని చెప్పారు. వాళ్ళు కెమెరాని ఫేస్ చేయడానికి అయితే సిగ్గుపడుతున్నారు.
అందుకే మీకు క్లియర్గా చూపిద్దామని తీసాను. హనీస్లో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవి అన్ని స్నాక్ ఐటమ్స్ కూడా వీళ్ళు హోమ్ మేడ్ అంటండి, ఇంటి నుంచే తీసుకొస్తారంట. చాలా మసాలా పౌడర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చిన్న బాటిల్స్లా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మసాలా ఐటమ్స్. అవి కూడా తయారు చేస్తారంట.